శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 21 వరకు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని హోంనగర్ కాలనీలో స్వామీజీ వారి దివ్య మంగళ శాసనములతో నిర్వహిస్తున్న ఆయుధ చండీ అతిరుద్ర యాగం సందర్భంగా ఈరోజు 4వ రోజుకు గాను నియోజకవర్గ వివిధ గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు భారీగా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో దంపతులందరూ హోమాల్లో పాల్గొని స్వామీజీ ఆశీర్వాదం తీసుకుని యాగ విశిష్టతను తెలుసుకున్నారు. ఈ మహోత్సవాల్లో 1,00,000 కుంకుమార్చన, 1,00,000 బిల్వార్చనలు, 10,000 పార్థివ లింగాల అర్చన, అమ్మవారికి 1,00,000 గాజుల సమర్పణ, శ్రీ రాధాకృష్ణ కళ్యాణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదవకాశాన్ని ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. బాహ్య సంతృప్తి దేవాలయం, ఆంతరింగిక సంతృప్తి యాగం. ఆంతరింగిక సంతృప్తి అంటే మీరు ఆలోచించుకున్న అనంతం దట్ ఈస్ ఇండిపెండెంట్. దేవాలయం కట్టడం వల్ల ఏంటంటే ఉన్నంత వరకు కూడా మనకి పుణ్యకర్మలు మాత్రమే వస్తాయి. యజ్ఞం చేయడం వల్ల పాపకర్మలు పుణ్యకర్మలు రెండు పోయి మోక్షకరం వస్తుంది. పుణ్యంతో పాటు అత్యధికమైనటువంటి సంబంధం కలిగినటువంటి యజ్ఞం అంటే సామాన్యమైనటువంటిది కాదు. మీకు దేవాలయంలో మేము స్వామి దేవాలయం కడితే అక్కడ పేరు ఉంటుంది ఇస్తాం అనుకుంటారు, కానీ ఒక యజ్ఞంలో పేరు లేకుండా ఉండగలిగేటువంటి దానికి కిందర్జ్యం అనేటువంటి మహారాజ్ చరిత్ర చెప్తాం. ఆయన ఎన్నో యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించారు. చేపించినప్పుడు ఆయనకి ఒకసారి శాశ్వతమైనటువంటి లోకం ఉండేటప్పుడు ఇంద్రుడిని పుణ్యలోకం అయిపోయింది కిందకి వెళ్ళమంటాడు. అయిపోతే వెళ్తాను అన్నాడు. వెళ్ళిపోతే కిందకు వస్తే నీ గురించి ఎవరికైనా సరే ఇదేంటి నేను అన్ని యజ్ఞాలు చేశాను కదంటే నీ గురించి ఎవరైనా చెప్పుకునే వాళ్ళు ఉంటే నీ యజ్ఞానికి ఫలితం ఉంటుంది, మళ్ళీ ఇక్కడికి రావచ్చు అంటారు. ఆయన వచ్చాడు. భూలోకంలో ఎవరైనా తెలుసా ఇంద్రజీవన మహారాజు అంటే ఆయన యజ్ఞాలు చేశాడో మాకు తెలియదు అన్నారు. తెలియదంటే ఒక దీనికి వెళ్ళాడు, ప్రజలకు వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్తే నాకు తెలియదు అన్నాడు. అయినా మార్కండేయ మహర్షి దగ్గరికి వెళ్ళమన్నాడు. మార్కండేయ కన్నా ఇంకా మార్కండేయుడికి ఇన్ని తరాలు బట్టి ఉన్నాడు, ఇన్ని యుగాలు బట్టి ఆయనకి తెలియదు, పేరైతే విన్నాను కానీ నాకు తెలియదు అన్నాడు. అయితే దానికి కాదు నాకు కాదు ఇంకో పూజ చేస్తున్నారో అంత డబ్బులు ఇక్కడ జరుగుతుంది అంటే వచ్చే వాళ్ళు మీరు అంత బాగా పూజ చేస్తున్నారు కదా, శ్రద్ధావాన్ అభయ జ్ఞానం ఎక్కడ శ్రద్ధతో చేస్తున్నారు కదా. మనకి కూడా జ్ఞానం అంటే అన్ని కలిసి వచ్చేది. అభయం శ్రద్ధ అయితే పుస్తకం వస్తుంది, శ్రద్ధ భాగవంతుడు పెడితే మోక్షం వస్తుంది. అదే శ్రద్ధ కాబట్టి శ్రద్ధతో ఉండేటువంటి విధంగా మనం చేసుకుంటాం. అన్నానికి అక్కడ తక్కువ జనాలు ఉన్నారన్నా మీరు రోజు గ్రామానికి గడిపేయడం వల్ల మీకు ఇబ్బంది అంటే అందుకే ఇక్కడ చేశాను. అక్కడ భోజనానికి వెళ్ళడానికి